హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైన్ ట్యూటోరియల్స్. నేను మీ మౌలిని. ఈరోజు మనం సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫోర్త్ సెంటర్ అండ్ సెంట్రాయిడ్ గురించి చెప్పుకోబోతున్నాం. అంతకుముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే మనం ఈ ఛానల్లో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సరిపడే టాపిక్స్ని తెలుగులో చెప్పుకుంటున్నాం. అడ్వాన్స్డ్ మ్యాథ్స్తో పాటు అర్థమెటిక్ మ్యాథ్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, మ్యాపింగ్ అండ్ సైన్స్. అండ్ ఇప్పుడు రీసెంట్గానే కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేశారు మన జయంత్ బ్రో. ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్గా తనే సాల్వ్ చేసి వీడియోస్ పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వస్తుంది. మీ ప్రిపరేషన్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫోర్త్ సెంటర్ వచ్చేసి సెంట్రాయిడ్. మరి ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామంటే ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం వీటన్నిటి గురించి. ఇక్కడ తీటా ఫామ్ అయితే 90 + తీటా ఫామ్ అవుతుంది, 90 + తీటా/2 ఇన్ సెంటర్కి. ఇక్కడ తీటా అంటే 2 తీటా, ఇక్కడ తీటా అంటే ఇది 180 - తీటా. అలానే ఇన్ రేడియస్కి ఫార్ములా, సర్కమ్ రేడియస్కి ఫార్ములా కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ ఒకసారి రివైజ్ చేయండి మీరు. ఆ తర్వాత వాటి యొక్క లొకేషన్స్ కూడా తెలుసుకున్నాం మనము. ఇన్ సెంటర్ అనేది దేనికైనా సరే ఇన్సైడ్లో ఉంటుంది. సర్కమ్ సెంటర్ మాత్రం ఎక్యూట్కి 2 ఇన్సైడ్లో ఉంటాయి, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. కానీ రైట్ యాంగిల్కి, హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది. ఇది అప్టిస్ యాంగిల్, ట్రయాంగిల్కి అప్టిస్ యాంగిల్ ఉన్న సైడ్లో బయట ఉంటుంది. అలానే దీనికి కూడా సేమ్, ఇక్కడ ఈ వెర్టెక్స్ దగ్గర ఉంటుంది, ఇది అప్టిస్ యాంగిల్ బ్యాక్ సైడ్ ఉంటుందని. ఆ తర్వాత మనం ఆర్థో సెంటర్ చెప్పుకున్నాం. ఒక సర్కిల్కి 4 ఆర్థో సెంటర్స్ ఉంటాయని. ఈ 4 ఆర్థో సెంటర్స్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటంటే ఏ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ మీడియన్. ఫస్ట్ సెంట్రాయిడ్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు మీడియన్ అంటే ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇక్కడ నుంచి లైన్ వచ్చి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసింది అనుకోండి. ఇది 10 సెంటీమీటర్స్ అనుకోండి, టోటల్ 10 సెంటీమీటర్. ఇది 5 ఉంటే ఇది ఈ లైన్ అనేది దీన్ని ఇక్కడ వెర్టెక్స్ నుంచి రావాలి, వచ్చి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే దీన్ని మీడియన్ అంటారు. అలానే ప్రతి వెర్టెక్స్ నుంచి మనం ఒక మీడియన్స్ని గీసుకుంటే ఆ మీట్ అయ్యే పాయింట్నే సెంట్రాయిడ్ అంటారు. మీకు అర్థమైంది అనుకునే టాపిక్. సెంట్రాయిడ్ డెఫినేషన్: ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ is called the centroid, denoted by G. The centroid always lies inside the triangle for all types of triangles. ఇన్ సెంటర్ లాగే సెంట్రాయిడ్ కూడా ప్రతి ఒక్క ట్రయాంగిల్కి ఇన్సైడ్లోనే ఉంటుంది. అపోలోనియస్ థీరం ఈ తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే మీడియన్ సెంట్రాయిడ్ అయింది కదా. ఆ తర్వాత మీరు ఏం నేర్చుకుంటే అంటే యూలర్స్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ మనది వచ్చేసి యూలర్స్ లైన్. మీకు సెంట్రాయిడ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, వాటి యొక్క ఆర్థో సెంటర్ కానీ సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్. మనం ఇన్ సెంటర్ కూడా నేర్చుకున్నాం. ఇన్ సెంటర్ పక్కన పెట్టండి. ప్రజెంట్ యూలర్స్ లైన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్, ఈ 3 కూడా కొలీనియర్గా ఉంటాయి. మనం ఫస్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్లో చెప్పుకున్నాం. కొలీనియర్ అంటే ఏంటి? పాయింట్, లైన్స్ అండ్ యాంగిల్స్ చెప్పుకున్నాం. కొలీనియర్ పాయింట్స్ అంటే అన్నీ ఒకే లైన్లో ఉంటుందని, అంటే ఒకే లైన్లో ఉంటుంది 3 పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఒక ట్రయాంగిల్లో ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ అనుకోండి, సెంట్రాయిడ్ అనుకోండి, సర్కమ్ సెంటర్ అనుకోండి, అంటే ఇవన్నీ ఇక్కడ మీటింగ్ అవుతాయి అనుకోండి. బేసిక్గా ఈ 3 కూడా కొలీనియర్గా ఉంటాయి, అంటే 3 ఈక్వల్గా ఉంటాయి, అంటే ఒకే లైన్లో ఉంటాయి. ఇప్పుడు దీనిలో యూలర్స్ లైన్ అంటే ఏంటంటే ఇది ఆర్థో సెంటర్, ఇది సర్కమ్ సెంటర్, ఇది సెంట్రాయిడ్. దీన్ని ఈ లైన్ ఎలా డివైడ్ చేస్తుందంటే 2:1గా డివైడ్ చేస్తుంది. చూడండి, ఇది 2 ఉంటుంది, ఇది 1 ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్ అండి ఇది, అంత కష్టమైనది కాదు. యూలర్స్ లైన్ అంటే ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ 3 కూడా కొలీనియర్గా ఉంటుంది. అందులో మిడిల్లోని సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది 6 సెంటీమీటర్స్ ఉంటే ఇది 3 ఉంటుంది, ఇది 2 ఉంటే ఇది 1 ఉంటుంది, ఇది 9 ఉంటే ఇది 4.5 ఉంటుంది. అలా ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. సెంట్రాయిడ్ అనేది అలా డివైడ్ చేస్తుంది. ఆర్థో సెంటర్ ఇది అనుకుంటే, ఈ సెంట్రాయిడ్ అనుకుంటే, సర్కమ్ సెంటర్ అనుకుంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది.
ఇప్పుడు మన సమ్స్కి వెళ్ళిపోతే ఇన్ ఏ triangle, the distance between centroid and orthocenter is 12 centimeters. Find the distance between orthocenter and circumcenter. చూడండి మనం చెప్పుకున్నట్టు ఇది ఆర్థోసెంటర్ అనుకోండి, ఇది సెంట్రాయిడ్ అనుకోండి, ఇది సర్కంసెంటర్ అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రాయిడ్ అండ్ ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్కి ఆర్థోసెంటర్ మధ్య డిస్టెన్స్ 12 సెంటీమీటర్ ఉందన్నాడు. మనకి ఇప్పుడు సెంట్రాయిడ్కి సర్కంసెంటర్కి అడగలే, ఆర్థోసెంటర్కి సర్కంసెంటర్ డిస్టెన్స్ అనేది అడిగాడు. సింపుల్, ఇది 2:1 రేషియో ఉంటుందని 2 పార్ట్స్ 12 సెంటీమీటర్ అయితే 1 పార్ట్ అనేది 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ టోటల్ వచ్చేసి 8 సెంటీమీటర్ అవుతుంది. ఆన్సర్ ఏ. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ సర్కంసెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 6 సెంటీమీటర్, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆర్థోసెంటర్ అండ్ సర్కంసెంటర్. సేమ్, ఇది ఆర్థోసెంటర్ అనుకోండి, ఇది సెంటర్ అనుకోండి, సర్కంసెంటర్ అనుకోండి. సెంట్రాయిడ్ అండ్ సర్కంసెంటర్ డిస్టెన్స్ 6 సెంటీమీటర్ అనుకుంటే వీటి యొక్క డిస్టెన్స్ ఎంత అడిగాడు ఆర్థోసెంటర్ సర్కంసెంటర్కి. ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తాను చెప్పాం, ఈలర్స్ లైన్ ఉన్నాం దీన్ని. ఇప్పుడు ఇది 1 యూనిట్ అనేది 6 సెంటీమీటర్ ఉంటే 2 యూనిట్స్ అనేది 12 సెంటీమీటర్ ఉంటుంది. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సేమ్ లాస్ట్ టైం క్వశ్చనే కానీ డిఫరెంట్ అడిగాడు, 18 సెంటీమీటర్స్. నేను మీకు ఒక చిన్న హోంవర్క్ లాగా ఇస్తాను చూడండి. ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్, సర్కంసెంటర్, ఇది ఒక 21 సెంటీమీటర్స్ ఉంటే ఈ మొత్తం ఆర్థోసెంటర్ నుంచి సర్కంసెంటర్ వరకు ఉన్న లైన్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది? కింద కామెంట్స్లో చెప్పండి. క్వశ్చన్ 56 చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ముందు వెళ్ళే కొద్దీ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈయన ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. O is the orthocenter. If AO equal to 10 unit, BC equal to 24 unit, then find the circumradius. దీని యొక్క సర్కంరేడియస్ అడిగాడు మనకాడు. సర్కంరేడియస్ R అనుకోండి. ఇక్కడ మీరు అజంప్షన్ తీసుకోవాలి. ఈ సమ్ని మనము కాస్ థీటా సైన్ థీటాస్ కూడా చేయొచ్చు, కానీ అది చాలా లెంతీ ప్రాసెస్, మనకి ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ మీరు పట్టుకుంటే చాలా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఇది ఆర్థోసెంటర్ ఇచ్చారనుకోండి, ఇది సర్కంసెంటర్ మనకు తెలుసు. సర్కంసెంటర్ ఎలా అక్కడ వస్తుంది? వెర్టెక్స్ నుంచి రావాలి. ఇది కూడా ఇది సర్కంసెంటర్ అనుకోండి, ఇది దీని ఒక డిస్టెన్స్ అనుకోండి ఇక్కడ నుంచి అక్కడికి. ఇది 2 యూనిట్స్ ఉంటే ఇది 1 యూనిట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వెర్టెక్స్ నుంచి ఆర్థోసెంటర్ అనేది 2 యూనిట్స్ ఉంటే సర్కంసెంటర్ 1 యూనిట్ ఉంటుంది. ఇదే బేసిక్ కాన్సెప్ట్. సర్కంసెంటర్ టు బేస్, సర్కంసెంటర్ కాదు, సర్కంరేడియస్ కాదు, సర్కంసెంటర్ టు బేస్. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది ఆర్థోసెంటర్ 6 సెంటీమీటర్స్ ఉంటే ఇది సర్కంరేడియస్, ఇది సర్కంసెంటర్ అనుకోండి. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేక మళ్ళీ చెప్తాను, 1 మినిట్. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ తీసుకోండి, ఇది ఆర్థోసెంటర్ అనుకోండి, ఇది సర్కంసెంటర్ అనుకోండి. ఆర్థోసెంటర్ తెలుసు మనకి, ఇలా వస్తుంది ఇది సర్కంరేడియస్ అవుతుంది. ఇక్కడ దీన్ని పక్కన పెట్టండి. ఈ సర్కంసెంటర్ నుంచి బేస్కి ఉంది కదా, ఇది ఎలా ఉంటుందంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సర్కంరేడియస్ అనేది తర్వాత తెలుసుకుంటే తర్వాత మీకు వస్తుంది, ఎందుకంటే ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి ఇది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది సైడ్స్ని, అలాగే 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఈ సైడ్ ఇస్తే ఈ సైడ్లో హాఫ్ ఈ సైడ్ వేసుకొని, ఈ సైడ్ ఇది 2 పార్ట్స్ 1 పార్ట్ వస్తుంది కాబట్టి ఈ సైడ్ తీసుకొని, ఈ పైథాగరస్ ట్రిపులెట్స్ ద్వారా మనకు సర్కంరేడియస్ అనేది ఎంతో కొంత వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్థోసెంటర్ సర్కంరేడియస్ ఇచ్చారనుకోండి, ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ సమ్లో ఎలా చేస్తాను చూడండి. తీసుకోండి, ఏబీసీ తీసుకోండి. మనకు ఆర్థోసెంటర్ అన్నాడు. ఆర్థోసెంటర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇవన్నీ పెర్పెండిక్యులర్గా ఉంటాయనే కదా. ఇది ఓనర్ ఆర్థోసెంటర్, ఇవన్నీ పెర్పెండిక్యులర్గా ఉంటాయని. మనకి ఇదంతా తెలియవో 10 యూనిట్స్ ఇచ్చాడు. మనకి సర్కంరేడియస్ కావాలి కాబట్టి సర్కంసెంటర్ ఇక్కడ ఉందనుకోండి, ప్రజెంట్ పని
ఇక్కడ ఉందనుకుంటే ఇది ఉంది కదా, ఇది సర్కిల్ సెంటర్. మనకు కావాల్సింది ఈ లైన్ కావాలి, మనకి ఈ లైన్ ఆర్, ఈ రేడియస్ కనుక్కోవాలి మనం. దీని ప్రకారం ఇది ఈక్వల్ ఎందుకంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి ఇది పెర్పెండిక్యులర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ బీసీ 24 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇది డి అనుకోండి, బీసీ 24 యూనిట్స్ ఇచ్చాడు. అప్పుడు డీసీ ఎంత అవుతుంది? 12 యూనిట్స్ అవుతుంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇది 10 యూనిట్స్ ఉంటే ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, డిసి ఇది ఎక్స్ అనుకోండి, పోనీ ఎక్స్టీసీ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి పెర్పెండిక్యులర్ ఉంటుంది. డీసీ కాబట్టి 12 యూనిట్స్ ఉంటుంది. మనం ఇది 10 యూనిట్స్ ఉంటే ఇది ఎంత చెప్పుకోండి, ఇది 2 యూనిట్స్ ఉంటే ఇది 1 యూనిట్ ఉంటుందని చెప్పుకున్నాం. కానీ 10 యూనిట్స్ ఉంటే ఇది 5 యూనిట్స్ ఉంటుంది. పైథాగరస్ థియరం ప్రకారం ఇది 5 12 ఉంటే ఇది 13 ఉంటుంది. ఇక్కడ సర్కిల్ రేడియస్ అనేది 13. ఆన్సర్ బి. మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ జస్ట్ చిన్న కాన్సెప్ట్ మాత్రమే. ఆర్థో సెంటర్ 2 యూనిట్స్ ఉంటే సర్కిల్ సెంటర్ నుంచి బేస్కి 1 యూనిట్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ హెచ్ ఈజ్ ద ఆర్థో సెంటర్, ఓ ఈజ్ ద సర్కిల్ సెంటర్, బీడీ ఏబీసీ, BD equal to BC, BD equal to DC and OD equal to 4 centimeters. Find AH. మనం ముందు చెప్పుకున్నట్టు ఇది 1 యూనిట్ ఉంటే ఇది 2 యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ ఇది 4 ఉంటే ఇది 8 సెంటీమీటర్ ఉంటుంది. మీకు ఎస్ఎస్లో ఈ క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా మీరు చేసేవచ్చు. మీకు ఎటువంటి ప్రూఫ్ ఏం లేకుండా జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 యూనిట్స్ ఉంటే 1 యూనిట్ ఉంటుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ whose sides measure 35, 37 and 12. మీకు చూస్తే అర్థమవుతుంది లేదో, ఇది పైథాగరస్ ట్రిప్లెట్ మంది 12, 35, 37 అనేది. ఇక్కడ చూడండి, ఇది 35 తీసుకోండి, 12 తీసుకోండి, 37 తీసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ పాయింట్ తెలుసు. ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? వెర్టెక్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ సైడ్, ఇది ఆర్థో సెంటర్ అనమాట. సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? హైపోటెనస్కి మధ్యలో ఉంటుంది, అంటే మిడ్ పాయింట్. అంటే ఇది 18.5 అవుతుంది, ఇది 18.5 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్కి సర్కమ్ సెంటర్కి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఇది ఏంటిది? ఇది నథింగ్ బట్ సర్కమ్ రేడియస్, అంతే కదా. మీ గుర్తు లేకపోతే అసలు ముందు క్లాస్ రివైజ్ చేయండి. ఇది సర్కమ్ రేడియస్ అవుతుంది, ఇది సర్కమ్ రేడియస్ అవుతుంది, ఇది సర్కమ్ రేడియస్ అవుతుంది, ఇది సర్కమ్ సర్కిల్ అవుతుంది, ఇది సర్కమ్ సెంటర్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో, ఇక్కడ సర్కమ్ రేడియస్ అవుతుంది కాబట్టి సర్కమ్ రేడియస్ నథింగ్ బట్ 18.5 సెంటీమీటర్స్. ఆప్షన్ సి మిడ్ పాయింట్. ఓకే, మనం ఇప్పుడు సెంట్రల్ కూడా నేర్చుకున్నాం. మనం ఇప్పుడు నేర్చుకుంది యూలర్స్ లైన్, తర్వాత ఈ కాన్సెప్ట్, ఇది 2 యూనిట్స్ ఉంటే ఇది 1 యూనిట్ ఉంటుందని. యూలర్స్ ఇవి మన సెంట్రాయిడ్లో మనకు కొంచెం ప్రూఫ్స్ కొంచెం హెవీగా ఉంటాయి. మనం ఇక్కడ చూడండి ఉంది కదా, అపోలోనియస్ థియరం, పెరిమీటర్ అండ్ మీడియం ప్రాపర్టీ, ఏరియా ప్రాపర్టీ, ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి కాన్సెప్ట్ చాలా ఈజీ అవుతుంది. చూడండి, అపోలోనియస్ థియరం, ఇఫ్ AD is median of triangle ABC, AB square plus AC square equal to 2 of AD square plus BC square, length of median. మీకు ఇది ప్రూవ్ చేసి చూపిస్తున్న ఎలా వస్తుందో. దానికి ముందు మీరు చూడండి, సెంట్రాయిడ్ డివిజన్ రేషియో. ద సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో 2:1. చూడండి, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఇది ABC ట్రయాంగిల్ అనుకోండి. AD ఒక మీడియన్, BE ఒక మీడియన్, CF అనేది ఒక మీడియన్. మీడియన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది మన సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అనేది ఈ ఉంది కదా, ఈ లైన్ AD ఎలా డివైడ్ చేస్తుందంటే, అప్పర్ సైడ్ 2 పార్ట్స్ ఉంటుంది, లోవర్ సైడ్ 1 పార్ట్ ఉంటుంది. అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అది ఏ వెర్టెక్స్ నుంచి వస్తుందో ఆ వెర్టెక్స్ నుంచి బేస్ లైన్ దానికి 2:1 ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా ఉంటుంది? అప్పుడు ఇది O అనుకోండి, BO అనేది 2 ఉంటుంది, OE అనేది 1 ఉంటుంది. అలానే సేమ్ ఈ వెర్టెక్స్ నుంచి చూసుకోండి, CO అనేది 2 ఉంటుంది, OF అనేది 1 ఉంటుంది.
సెంట్రాయిడ్ ఉంటే ఈ సెంట్రాయిడ్ పాయింట్ అనుకుంటే ఇది 2 ఉంటుంది 1 ఉంటుంది. వెక్టర్స్ నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఇది 2 ఉంటుంది 1 ఉంటుంది, ఇది 2 ఉంటుంది 1 ఉంటుంది. అంతే బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ అపోలోనియస్ థీరం. అపోలోనియస్ థీరం ఏంటంటే AD is median of ABC, AB square plus AC square. ABC అని ట్రయాంగిల్ తీసుకోండి, AD అనేది మీడియన్ అనుకోండి, ఈ రెండు ఈక్వల్ అని మీకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ థీరం అపోలోనియస్ థీరం. అపోలోనియస్ థియరం. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు 2 of AD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. మీరు ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారు? బేసిక్గా ఈ వెక్టర్స్ నుంచి వస్తుంది కదా ఈ లైన్ అనేది, మీడియన్ అనేది. ఆ వెక్టర్స్ని కంటైన్ చేసే 2 లైన్స్, ఈ 2 లైన్స్ దాన్ని కంటైన్ చేస్తుంది. కంటైన్ అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే అది ఎక్కడ నుంచి ఒరిజినేట్ అవుతుంది అని చూడండి. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు 2 of AD స్క్వేర్ మీడియన్ ప్లస్ ఈ సైడ్ DC స్క్వేర్. మీరు DC అని తీసుకొచ్చి BD తీసుకోవచ్చు, అలాగంటే రెండు ఈక్వల్ కాబట్టి మీరు DC తీసుకోండి. ఎందుకంటే AD ఉంది కాబట్టి AD ప్లస్ DC గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది మన అపోలోనియస్ థీరం. దాని ద్వారా మనం లెంత్ ఆఫ్ మీడియన్ కనుక్కోవచ్చు. ఇది అనేది బేసిక్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు 2 of AD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము లెంత్ ఆఫ్ మీడియన్ ఎలా కనుక్కుంటాం? మనకి ఈ సైడ్ ఇచ్చాక ఈ లెంత్ ఆఫ్ మీడియన్ ఎలా కనుక్కుంటామని చూడండి. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని ఉంచండి. ఇది 2AD స్క్వేర్ ప్లస్ 2DC స్క్వేర్. ఇది పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది. AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ మైనస్ ఆఫ్ 2DC స్క్వేర్ ఈక్వల్ టు 2AD స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ దీని మీద ఎలా రాసుకోవచ్చు అంటే AD ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ AB స్క్వేర్ అనేది 2AB స్క్వేర్ అవుతుంది ప్లస్ 2AC స్క్వేర్ మైనస్ 2DC స్క్వేర్. 2DC స్క్వేర్ అంటే ఏంటి దాని మీనింగ్? BC స్క్వేర్ అనే కదా. ఇదే మన లెంత్ ఆఫ్ మీడియన్ ఫార్ములా. దాంట్లో గుర్తుపెట్టుకుని సరిపోతుంది. చూడండి, బేసిక్ అయితే AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు 2 of AD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. దాని నుంచి మనం లెంత్ ఆఫ్ మీడియన్ తీసుకోవాలంటే AD ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2AB స్క్వేర్ 2AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్. అంటే ఈ వెక్టర్స్ వస్తుంది కదా, ఈ కామన్ వెక్టర్స్ వచ్చిన ఈ 2 సైడ్స్ 2 ఇంటూ 2 చేసి స్క్వేర్ చేసి మైనస్ BC స్క్వేర్ చేస్తారు. ఇప్పుడు BE ఉందనుకోండి, BE మీడియన్ లెంత్ ఎలా కనుక్కుంటారు? BE మీడియన్ లెంత్ అంటే ఏముండదు చూడండి, హాఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2BC స్క్వేర్ ప్లస్ 2BA స్క్వేర్ మైనస్ ఈ లైన్ బేస్ ఉంది AC స్క్వేర్. అంతే సింపుల్. సేమ్ అలానే ఇప్పుడు CF ఉందనుకోండి మీడియన్. ఇప్పుడు ఈ మీడియన్ యొక్క లెంత్ ఎలా కనుక్కుంటారంటే CF ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2AC స్క్వేర్ ప్లస్ 2BC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్. ఇదే మన యొక్క డెరివేషన్. అపోలోనియస్ థీరం అంటే AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ఈక్వల్ టు 2 of AD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. ఇది చూడండి, AD లెంత్ ఎలా వస్తుందంటే హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2AB స్క్వేర్ ప్లస్ 2AC స్క్వేర్ మైనస్ B స్క్వేర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు వేరే సైడ్స్ యొక్క లెంత్స్ ఇచ్చి మీకు మీడియన్ యొక్క లెంత్ కనుక్కోమంటారు, అప్పుడు ఈ సైడ్స్ ఇది వాడి మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి అపోలోనియస్ థీరం అయిపోయింది, సెంట్రాయిడ్ డివిజన్ కూడా అయిపోయింది. పెరిమీటర్ అండ్ మీడియన్స్ ప్రాపర్టీ ఇది చెప్పుకున్నాక ఇవన్నీ చెప్పేసి డైరెక్ట్ మన సమ్స్లోకి వెళ్ళిపోదాం. మనం మళ్ళీ సమ్స్ చేసి ఇవి చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మొత్తం ఒకేసారి చేసుకుని వెళ్ళిపోదాం. అపోలోనియస్ థీరం అయిపోయింది. ఇది బేసిక్. తర్వాత లెంత్ ఆఫ్ మీడియన్ ఎలా కనుక్కుంటామంటే అది చెప్పుకున్నాం. ఇప్పుడు పెరిమీటర్ అండ్ మీడియం ప్రాపర్టీ, ఏరియా ప్రాపర్టీ తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు పెరిమీటర్ అండ్ మీడియం ప్రాపర్టీ. దానికి ముందు ఇది ఒక ట్రయాంగిల్ ABC అనుకోండి. ఇందులో మ్యాటర్ లేదు, నా నోట్స్లో ఉన్న మ్యాటర్ చూసి చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇందులో మ్యాటర్ అనేది ప్రింట్ అవ్వలేదు.
ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ట్వైస్ ద మీడియం డ్రాన్ టు ద థర్డ్ సైడ్. ఏడి మీడియన్, బిఈ మీడియన్, సిఎఫ్ మీడియన్. ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ట్వైస్ ద మీడియన్ డ్రాన్ టు ద థర్డ్ సైడ్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఎనీ టూ సైడ్స్, ఇప్పుడు ఏబీ ప్లస్ ఏసీ తీసుకోండి. ఇది అనేది ఈ మీడియన్ డబల్ చేసిన ఇదే పెద్దగా ఉంటుంది, ఏబీ ప్లస్ ఏసీ పెద్దగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు బిఈ మీడియన్ తీసుకోండి. పోనీ బిఈ మీడియన్ 2 టైమ్స్ చేసిన అది ఏబీ ప్లస్ బీసీ కన్నా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు సిఎఫ్ మీడియన్ 2 టైమ్స్ చేసిన అది సిఎఫ్ మీడియన్ కాబట్టి ఏసీ ప్లస్ బీసీ, ఏసీ ప్లస్ బీసీ కన్నా చిన్నగానే ఉంటుంది. చూడండి, ఏబీ ప్లస్ ఏసీ, ఏబీ ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ 2AD. అంటే ఏదైతే కంటైన్ చేస్తుందో ఆ సైడ్స్ సమ్ అనేది పెద్దగా ఉంటుంది మీడియన్ 2 టైమ్స్ కన్నా. ఇప్పుడు బి చూసుకోండి, బిఈ అంటే ఏబీ ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ 2BE, ఏసీ ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ 2CF. అంటే మీడియన్ 2 టైమ్స్ మీరు చేసినా సరే ఆ మిగిలిపోయిన 2 సైడ్సే పెద్దగా ఉంటుంది, వాటి సమ్మె పెద్దగా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత సమ్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ మీడియన్స్. అలానే రిలేషన్ బిట్వీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అండ్ మీడియన్స్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ 3 ఈక్వేషన్ కలిపితే మీకు ఏమొస్తుందంటే 2AB ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అని చూడండి, అన్ని 2 ఉంటాయి. ఈజ్ గ్రేటర్ దాన్ 2AD ప్లస్ బిఈ ప్లస్ సిఎఫ్. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే సమ్ ఆఫ్ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ మీడియన్స్. మనకి ఇక్కడ ఆ పాయింట్ ఏదైనా చూడండి, సమ్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ మీడియన్స్. అదే ఆ పాయింట్. మీకు ఈ పాయింట్ రావడానికి కోసం మనం చెప్పుకున్నాం, ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ ట్రయాంగిల్లో ఆ మీడియన్ 2 టైమ్స్ చేసినా సరే వాటి సైడ్స్ కంటైన్ చేస్తున్న సైడ్స్ సమ్మే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ చేసినా సరే ఈ సైడే పెద్దగా ఉంటుంది అలా. కాబట్టి సమ్ ఆఫ్ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ మీడియన్స్. సమ్ ఆఫ్ సైడ్స్ అంటే ఏంటి? ఇది పెరిమీటర్, అంతే కదా. సమ్ ఆఫ్ సైడ్స్ అంటే పెరిమీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ ఆల్ మీడియన్స్. ఇప్పుడు మన పెరిమీటర్ 30 ఉందనుకోండి, అన్ని మీడియన్స్ 35 ఉంటాయి ఏంటి? ఉండదు. కాబట్టి ఇది మీరు చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేయాలి. స్క్వేర్ యొక్క రిలేషన్ అనేది ఎలా వస్తుందంటే 3 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. సో రిలేషన్ చూడండి, 3AB స్క్వేర్ అంటే వాటి సైడ్స్ని స్క్వేర్ చేసి దాన్ని 3 టైమ్స్ ఎంత ఉంటుందో ఈ మీడియన్స్ని స్క్వేర్ చేసి దానికి 4 టైమ్స్ అంత ఈక్వల్గా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే పెరిమీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ మీడియన్ చెప్పుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ ఆల్ మీడియన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే వీటన్నిటికీ స్క్వేర్ చేయండి. ఏబీ స్క్వేర్, బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్, ఏడీ స్క్వేర్, బిఈ స్క్వేర్, సిఎఫ్ స్క్వేర్ అన్నిటికి స్క్వేర్ చేశాక వీటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇది 3 టైమ్స్ ఈక్వల్ టు ఇది 4 టైమ్స్. ఇది కూడా మన బేసిక్ ఫార్ములా. దీన్ని డిరైవ్ చేయడం అంటే చాలా లెంతీ ప్రాసెస్, అంతా అవసరం లేదు మనకి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. 3AB స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4AD స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఏబిసి అనుకోండి, జీ అనేది సెంట్రాయిడ్ అనుకోండి. ఇప్పుడు మనకు అడగొచ్చాడు, మనకు ఈ ఫుల్ లైన్ అనేది ఇవ్వడు. మనం ఫుల్ లైన్ ఇస్తే మనకు తెలిసి ఏం చేస్తామో 4AD స్క్వేర్ బిఈ స్క్వేర్ సిఎఫ్ స్క్వేర్ అదే అన్ని ప్లస్ ఈక్వల్ టు 3AB స్క్వేర్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ అది మనం చేస్తాం. కానీ ఇప్పుడు జీ సెంటర్ దగ్గర రాపిస్తాడు, మనకి ఈ ఒక్క హాఫ్ లైన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎలా తెస్తాం దీన్ని అంటే ఇప్పుడు చూడండి, ఏజీ స్క్వేర్ ప్లస్ సిజీ స్క్వేర్ ప్లస్ బీజీ స్క్వేర్. దీన్ని ఎలా చేసుకుంటామంటే
మనం ముందు అనుకున్నాం దీన్ని డి అనుకోండి, దీన్ని ఈ అనుకోండి, దీన్ని ఎఫ్ అనుకోండి. మన సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఏజ్ని ఎలా రాసుకోవచ్చు మనము 2/3 ఆఫ్ AD అని రాసుకోవచ్చా? ఇది 3 ఎంతలు ఉంటే ఇది 2 ఎంతలు ఉంటుంది, అప్పుడు ఇది 1 ఎంత ఉంటుంది. అంటే ఇది ADలో 2 ఎంతలు అంటే 2/3 AD హోల్ స్క్వేర్. అర్థమైందా? CG కూడా సేమ్ అలానే, ఇది 3 ఎంతలు ఉంది కాబట్టి ఇది 2 ఎంతలు ఉంటుంది. 2 ఎంతలు దేంట్లో ఉంటుంది? CFలో ఉంటుంది. కాబట్టి 2/3 ఆఫ్ CF హోల్ స్క్వేర్. ఇది కూడా సేమ్ 2/3 ఆఫ్ BE హోల్ స్క్వేర్. ఇదంతా స్క్వేర్ చేస్తే మీకు 4/9 వస్తుంది. 4/9 కామన్ తీసేయండి ముందే. 4/9 ప్లస్ AD స్క్వేర్ ప్లస్ CF స్క్వేర్ ప్లస్ BE స్క్వేర్. మీకు చూసి గుర్తు రావాలి. ఇప్పుడు మనం లాస్ట్ టైం చేసాం కదా, AD స్క్వేర్ BE స్క్వేర్ CF స్క్వేర్ 4 ఆఫ్ AD స్క్వేర్ ప్లస్ CF స్క్వేర్ BE స్క్వేర్ ఈక్వల్ టు 3 ఆఫ్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ AC స్క్వేర్. కాబట్టి ఈ మొత్తం పార్ట్ నేను తీసి అవతల పార్ట్ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఎందుకంటే రాడు ఈ మొత్తం లైన్ ఇవ్వడు, కాబట్టి ఈ మొత్తం లైన్ మనం కనుక్కొని వేస్ట్. కాబట్టి ఈ లైన్స్ ఇస్తారు, కాబట్టి ఈ లైన్స్ని వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే 3/9 ఆఫ్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 1/3 వస్తుంది. అప్పుడు 3 ఇటు పక్క వచ్చేస్తే 3 ఆఫ్ AG స్క్వేర్ ప్లస్ CG స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. ఇదే దీని యొక్క ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏం లేదండి, సమ్ ఆఫ్ పెరిమీటర్ ఇస్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ మీడియన్స్. అలానే 3 ఆఫ్ రెనిట్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ 4 ఆఫ్ మీడియన్ స్క్వేర్. అలానే ఇది ఆఫ్ మీడియన్స్ కాబట్టి 3 ఆఫ్ AG స్క్వేర్ ప్లస్ CG స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. ఇక్కడ మీకు లేదు. ఇది జయంత్ బ్రోకి తన టెలిగ్రామ్ ఛానల్ పెట్టమని చెప్తాను. ఈ ఫామ్లో మనకు ఉందండి. దీంతోపాటు ఇంక ఎక్స్ట్రా ఫామ్లు ఏంటంటే 3 ఆఫ్ AG స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ప్లస్ CG స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CA స్క్వేర్ AC స్క్వేర్ ఏదైనా ఓకే. మన ఎప్పుడైనా స్థిరం అయిపోయింది, సెంట్రాయిడ్ డివిజన్ అయిపోయింది, పెరిమీటర్ మీడియన్స్ ప్రాపర్టీ కూడా అయిపోయింది. ఇంకోటి ఉందంటే ఏరియా ప్రాపర్టీ. ఏ మీడియన్ డివైడ్స్ ఎ ట్రయాంగిల్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది మీడియన్ అనుకోండి. మీడియన్ డివైడ్స్ ఎ ట్రయాంగిల్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. అంటే ఈ ఏరియా ఈక్వల్ టు ఈ ఏరియా. అంటే ఈ 20 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే ఈ ట్రయాంగిల్ కూడా 20 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. బ్రో ఇది ఎలా ఈక్వల్గా డివైడ్ చేస్తుందని అడగచ్చు మీరు. ఇప్పుడు బేసిక్గా ఇది ఒక ఐసోసెస్ ట్రయాంగిల్ అనుకోండి. మనకు మీడియన్ అంటే తెలుసు, మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుందని. కాబట్టి 12 అనుకోండి, 6 అనుకోండి నార్మల్గా. ఈ మీడియన్ కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఐసోసెస్ ట్రయాంగిల్లో మన మీడియన్, ఆల్టిట్యూడ్, పర్పెండిక్యులర్ బైసెట్ అన్నీ ఒకటే అనుకున్నాం. కాబట్టి ఇది మీడియన్ ఇప్పుడు ఆల్టిట్యూడ్ కూడా పనిచేస్తుంది. అంటే హైట్, ఇది హైట్ ఇప్పుడు అంత, ఇది ఒక 6 అనుకోండి. ఇది మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ పూర్తి ఏరియా పక్కన పెట్టండి, ఎందుకంటే 12 వస్తుంది బేస్, అది పక్కన పెట్టి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ అంతా 6, హైట్ అంతా 6, 36/2 18. సేమ్ ఈ ట్రయాంగిల్ 18 వస్తుంది, ఈ ట్రయాంగిల్ 18 వస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి ఏంటి, ఈ మీడియన్ డివైడ్స్ ట్రయాంగిల్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. 2 triangles of equal area. 3 medians divide the triangle into 6 small triangles of equal area. సేమ్ ఇందాక కాన్సెప్ట్. ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇలా చేస్తే ఇది ఈక్వల్ టు ఇది ఉంటుంది అన్నారు. ఆ తర్వాత మనం ముందు చెప్పాం కదా సెంట్రాయిడ్ పాయింట్ ఇది అనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది అంటే 3 ట్రయాంగిల్స్ ఒక ఏరియా కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇవి మనము మొత్తం గీసుకుంటే ఈ మొత్తం 6 ట్రయాంగిల్స్ వీటన్నిటి రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ మొత్తంది x ఉంటే ఇది ఎంత ఉంటుంది, ఇది x/2, ఇది x/2 ఉంటుంది. ఈ మొత్తంది x ఉంటే ఇది x/3 ఉంటుంది, ఇది x/3 ఉంటుంది, x/3 ఉంటుంది. ఇది మొత్తం x ఉంటే ఇది మొత్తం x/6, ఇది మొత్తం x/6, ఇది మొత్తం x/6, 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 x/6. మీడియన్ అనేది అన్ని యొక్క ఏరియాస్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇప్పుడు చూడండి బేసిక్గా ఓకే, ఇది చెప్పాల్సిన సంవత్సరం చూసుకుందాం. మీడియన్ అనేది
ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ని ఏ ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు అంతే, మనకి కాన్సెప్ట్స్ అయిపోయి. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, కొన్ని చేస్తాను, కొన్ని మీకు వదిలేస్తాను హోంవర్క్ కింద, ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ అయిపోద్ది కాబట్టి. అసలే మనం నెక్స్ట్ మ్యారథాన్ ఒక 11-12 అవర్స్ వస్తుంది ఈజీగా. అదే ట్రయాంగిల్స్ మ్యారథాన్ అయిపోయాక మనం నెక్స్ట్ మన సిమిలారిటీ కాంగ్రెన్స్ ఉంది. అది జస్ట్ 1 or 2 క్లాసెస్లో అయిపోవచ్చు. ఆ తర్వాత మనము మ్యారథాన్ అయిపోయాక క్వాడ్రిలేటరల్, పాలిగాన్ అయితే 2-3 క్లాసెస్, సర్కిల్స్ కూడా 3 క్లాసెస్లో అయిపోవచ్చు. కాబట్టి నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. టైర్ 1 లోపల మన జామెట్రీ కంప్లీట్ చేసి మెన్సురేషన్ 2D అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. 2D వద్దులండి ఎక్కువ, జస్ట్ బేసిక్ చెప్పేసుకుందాం. అంత డీటెయిల్గా వెళ్ళకుండా బేసిక్ చెప్పేసుకొని మెన్సురేషన్ 3Dకి వెళ్ళిపోదాం. 3D కూడా అంత కష్టంగా ఉంది. 3D కూడా జస్ట్ ఫార్ములాస్ ఉంటాయి, జస్ట్ మీకు ఎక్కడ ఏం వేయాలని గుర్తుంటే చాలు. సో మన టాపిక్లోకి వచ్చేస్తే ఇన్ ట్రయాంగిల్ ABD కొంచెం ఫాస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. C is the midpoint of ABD. C is the midpoint of BD. AB equal to 10 centimeters. AD equal to 12 centimeters. ఈ మిడ్ పాయింట్ అంటే ఆటోమేటిక్గా ఇది మీడియన్ అవుతుంది, ఈక్వల్ టు 9 centimeters. దెన్ BD మనం ముందు అపోలోనియస్ థియరంలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం చెప్తారా మీరు? ఏంటంటే AB square plus AD square ఈక్వల్ టు 2 of AC square plus CD square, అంతే కదా. ఇప్పుడు AB square ఎంత? 10 అంటే 10 square 100. AD square ఎంత? 12 అంటే 144. 2 AC square ఎంత? 9 అంటే 81. 2 CD square అంటే CDని ఎలా 2 CD square ఎలా రాసుకోవచ్చు మనము? BD squareగా రాసుకోవచ్చా? కాబట్టి దీన్ని BD square రాసుకోండి. BD square ఎంత? ఓకే, మనకి BD square కనుక్కున్నాడు కాబట్టి BD square వేసుకోండి. -244 - 162 ఈక్వల్ టు BD square. సారీ, మనం 2 CD squareని BD squareగా రాసుకోలేం, సారీ అండి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేది మనకి 80sలో వస్తుంది. 80 అనేది ఇక్కడ ఆప్షన్ లేదు. సారీ, నేను రాంగ్ ఫామ్లో వేసాను. ఇక్కడ ఆ ఫామ్లోకి మనం ఏం వేస్తామంటే ఇక్కడ మనం మీడియం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. AC ఈక్వల్ టు అంటే AC ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 of AB square plus 2AD square minus BD square. AC చూడండి, AC వచ్చేసి 9, 1/2 ఇటుపక్క వస్తే 2 అవుతుంది కాబట్టి 9 × 2. అండ్ ఇటుపక్క ఎందుకంటే మీరు బేసిక్గా ఇటుపక్క 2తో ఇంటూ చేసుకోవచ్చు, ఇటుపక్క 2తో ఇంటూ చేసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 9 ఎలా అయినా ఓకే. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2AB square. AB square అంటే 200 ప్లస్ 2AD square. AD square అంటే 12 అంటే 144 అంటే 288 మైనస్ BD square 18 స్క్వేర్ రూట్ ఆఫ్ 488 మైనస్ BD square. 2 sides స్క్వేర్ చేయండి. 324 ఈక్వల్ టు 488 మైనస్ BD square. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు BD square ఈక్వల్ టు 488 మైనస్ 324 461 164 అంటే మీరు 4 × 41గా రాసుకోవచ్చు BD squareని. ఇప్పుడు BD ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 41. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వచ్చి 2 √41. ఆన్సర్ ఈక్వల్ టు మనం ఇక్కడ మీడియన్ ఒక లెంత్ ఫార్ములా వేసుకున్నాం కూడా. AC ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 2AB square ప్లస్ 2AD square మైనస్ BD square. In triangle PQR, A is any point on side అంటే ఈ మీడియన్ side on QR such that PA is median. ఓకే. PQ ఈక్వల్ టు 6,
పిఆర్ ఈక్వల్ టు 8, క్యూఆర్ ఈక్వల్ 2√14 లెంత్ ఆఫ్ పిఏ. డైరెక్ట్ మీడియన్ ఫార్ములా అంటే పిఏ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2pq² ప్లస్ 2pr² మైనస్ qr². మీరు డైరెక్ట్గా చేసిన కామెంట్స్ ఆన్సర్ చెప్పండి, జస్ట్ ఈజీ క్వశ్చన్. సో ట్రై. 61. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, D is a median from A to BC. AB equal to 6, AC equal to 8, BC equal to 10. Length of AD. సేమ్ ఇందాకనే మీకు ఇప్పుడు షార్ట్కట్ సేమ్ మీరు చేసి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. AD ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, ఇప్పుడు మీకోసం హాఫ్ ఆఫ్ 72, 64, 128, 100. హాఫ్ ఆఫ్ 200 మైనస్ 100 అంటే 100 రూట్ అంటే 2125. AD ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. మీకు ఎలా చేసినా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కావాలి ముందు వీడియోలో అర్థమవుతుంది, ఫాస్ట్గా చెప్పాలని చేశాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏసీ ఈక్వల్ టు బీసీ అంటే మనకు అర్థమవుతుంది ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అండి. అండ్ ద బేస్ ఏబీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇఫ్ సిజీ ఈక్వల్ టు సిజీ అంటే ఇది సిజీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, వేర్ సిజీ ఇచ్చాడు మనకి. సిజీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, వేర్ జీ ఇది సెంట్రాయిడ్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏసీ? ఏసీ ఒక లెంత్ మనకి కనుక్కోమన్నాడు ఇప్పుడు. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనకు సిజీ అనేది 8 సెంటీమీటర్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ అనుకున్నాం మీడియన్ అనేది ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఏబిసిడి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది 2 అంటే 8 ఉంది కాబట్టి ఇది 4 ఉంటుంది. మనకి లెంత్ ఆఫ్ ఏసీ అడిగాడు. ఇప్పుడు ఏసీ లెంత్ కనుక్కోమన్నాడు. మీకు తెలిసి మళ్ళీ సేమ్ సిడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 2 ఆఫ్ AC² ప్లస్ 2 ఇంటూ BC² మైనస్ AB². సేమ్ ముందు ప్రాసెస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేయండి మీరని. మీకు జస్ట్ మీకు చెప్పానంటే ఇది 8 సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీడియన్ ఒక లెంత్, మీడియన్ ఫార్ములా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ కామన్ పాయింట్ వచ్చిన లైన్ 2AC² ప్లస్ 2CB² మైనస్ AB². అంతే ఫార్ములా, సింపుల్. నెక్స్ట్ ఏబిసి, AD is median of ABC, G is the centroid of ABC. If AG equal to 14, మనకు తెలిసి ఆటోమేటిక్ ఇది 2 ఉంటే ఇది 1 ఉంటుంది, 7 ఓవర్. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ AD? 21 సెంటీమీటర్స్. ఈజీ క్వశ్చన్ అండి, అంత కష్టమేం కాదు. G is the centroid of triangle ABC. 35, 12, 37 కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏబిసి, ఏసీ అనేది 37, ఏబి అనేది 35, బీసీ అనేది 12. లెంత్ ఆఫ్ బీజీ అంటే సెంట్రాయిడ్ కదా, బీజీ అంటున్నాడు. మనం లాస్ట్ ఏం తెలుసుకున్నాం, సెంట్రాయిడ్ ఆఫ్ బీజీ కాబట్టి మన లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, సేమ్ ఇది సర్కమ్ రేడియస్ లాగా కాబట్టి 18.5 ఉంటుంది. 18.5 ఉంటుంది. 18.5 ఉన్నప్పుడు మనకి జీ అనేది సెంట్రాయిడ్ అన్నాడు కాబట్టి ఇది 2, ఇది 1, ఇది 2:1 ఉంటుంది కాబట్టి 18.5/3 ఇంటూ 2 అంటే 18.5 అనేది మొత్తం 3 పార్ట్స్. ఇక్కడ మనకు కావాల్సింది అందులో 2 పార్ట్స్ కాబట్టి 6.116 మన 12.3 వచ్చింది. చూడండి ఏంటంటే మన ముందు ఆర్థో సెంటర్ అప్పుడు చేసింది అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి యూలర్స్ లైన్ ప్రకారం ఇది 2 ఉంటుంది, ఇది 1 ఉంటుంది. ఇది 18.5 ఉంటే 18.5 టోటల్ పార్ట్స్ అన్ని 3. మీకు రేషియో చేశారు కాబట్టి మీకు గుర్తుంటుంది 3. మనకు కావాల్సిన పార్ట్స్ అన్ని 2 పార్ట్స్ కావాలి. 3, 1, 3, 6, 5 అంటే 1, 20 ఉంటుంది కాబట్టి మళ్ళీ 6 వేసుకుంటారు. 2, 6 32, 5, 2, 6 12.5 వచ్చింది అంటే నియర్లీ 12.3 సెంటీమీటర్స్. ఆన్సర్ బి
బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే ఇది ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే మీరు బిఎక్స్ని డైరెక్ట్ కనుక్కోవాలి. బిఎక్స్ అంటే ఇక్కడ పెర్పెండిక్యులర్ వేసి మొత్తం, పెర్పెండిక్యులర్ కాదు, ఇక మనం ముందు వాడాం కదా సెంట్రాయిడ్ ఫార్ములా, బీజీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మీరు చేయండి. ఈ మెథడ్ రాంగ్, ఈ మెథడ్ కాదు. ఎందుకంటే మనం కరెక్ట్గా ఇది ఇక్కడ ఉంటుందని చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటారంటే బీజీ ఈక్వల్ టు, నార్మల్గా అయితే మనము ఇది మొత్తం కనుక్కుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే బీజీ అంటే ఏంటి, ఇది బిఎక్స్ అనుకోండి, 2/3 ఆఫ్ బిఎక్సే కదా. కాబట్టి బిఎక్స్ అంటే బిఎక్స్ ఈక్వల్ టు 2/3 ఇంటూ హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 35 స్క్వేర్ 25 12 1225 ఇంటూ 2 2450 ప్లస్ 12 స్క్వేర్ 144 ప్లస్ 288 37 స్క్వేర్ చేయండి. 21 24 21 11 9 23 ఇది సారీ 49 కదా, 25 ఇది. కాబట్టి 1369 మైనస్ 1369 వస్తుంది. దీన్ని ఇప్పుడు మీరు చేస్తే 240 ప్లస్ 2450 288 8 13 7 2738లో 1639 తీస్తే 1639 వస్తుంది. 2/3 ఇంటూ 1/2 ఇంటూ 1369 అనేది 37 స్క్వేర్ కాబట్టి 37 2 క్యాన్సిల్ అయిపోతే 37/3 అంటే 31 32 10 మిగులుతుంది కాబట్టి 12.3 ఆప్షన్ బి. మీరు సింప్లిఫై చేయండి, ఇది ఆన్సర్ 12.3 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 2 మీడియన్స్ ఏడి అండ్ బిఈ ఇంటర్సెక్ట్ ఎట్ రైట్ యాంగిల్స్. చూడండి, ఇవి రైట్ యాంగిల్స్గా మీట్ అయ్యాయంట. ఇఫ్ ఏడి ఈక్వల్ 12 సెంటీమీటర్స్, ఏడి అనేది 12 సెంటీమీటర్స్, బిఈ అనేది 9 సెంటీమీటర్స్, ఇంత లెంత్ ఆఫ్ ఏబి అనొచ్చు. బ్రో ఇలాంటి క్వశ్చన్ మాకు చెప్పలేదు కదా, అంటే ఇలాంటి మోడల్ మాకు చెప్పలేదు కానొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఇంకొక ఇది ఉంటుంది, ఇంకొక లైన్ ఏంటంటే ఇది కూడా అందులో లేదు, మనం ముందు చెప్పుకుని దీంట్లో లేదు. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. when 2 medians are perpendicular to each other, third is the length of side of hypotenuse. When 2 medians are perpendicular to each other, third is the length of side of hypotenuse. ఇంకేం లేదండి. ఇప్పుడు ఈ రెండు అనేది పెర్పెండిక్యులర్ అనుకోండి. థర్డ్ అనేది ఏముంటుందంటే ఇది హైపోటెనస్ అంటే, లేదా ఇది ఉంది కదా సిఎఫ్ అనేది హైపోటెనస్తో ఈక్వల్ అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మీరు బేసిక్గా ఇది తీసుకోండి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి, మీరు ఏబీ కనుక్కోవాలి కదా, ఏజీబీ. ఇప్పుడు ఏజీ అనేది 2, ఇది 1, ఇది 2, ఇది 1 అంటే 2 పార్ట్స్, ఇది 1 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, 1 పార్ట్స్. ఏడీ 12 ఇచ్చాడు, 3 పార్ట్స్ చేస్తే ఏజీ అనేది 8 సెంటీమీటర్ వస్తుంది. పిఈ 9 ఇచ్చాడు, ఇది 2 పార్ట్స్ అయితే 6 వస్తుంది. 8 to 6 అంటే ఏబీ అనేది 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇఫ్ ఏడీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు బిఈ దెన్ ద సిఎఫ్ ఈజ్ హైపోటెనస్. మన ఏబీ కనుక్కోమంటే ఇది, ఇక్కడ సిఎఫ్ ఒకళ్ళు ఉంటే సిఎఫ్ వాల్యూ ఒకళ్ళు కనుక్కోమంటే నెక్స్ట్ టైం మీకు
ఇది కూడా సేమ్ దీని యొక్క హైపోటెన్యూస్ లాగా ఉంటుంది. అంటే ఏబీ ఈక్వల్ టు సిఎఫ్ అనేది ఇక్కడ, అంటే సిఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఇది మర్చిపోకండి. ఇక్కడంటే మనం ఎలాగా చేసాం, ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్స్ కాబట్టి ఇది 2 8 కాబట్టి ఇది 6 కాబట్టి ఇది 10 అవుతుంది. అలానే సిఎఫ్ కూడా 10 సెంటీమీటర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 66 క్వశ్చన్. ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి medians AD and BE are perpendicular to each other and the lengths of AD which is 12 centimeters and BE which is 16 centimeters. What is the length of, same మనం చెప్పుకున్నాం, square root of 12 square plus 16 square. Length of CF అడిగాడు, థర్డ్ మీడియన్ లెంత్ అడిగాడు. కాబట్టి ఇది square root of 12 square plus 16 square 144 plus 250 square square root of 400. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 220 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్ విత్ ఏబిసి విత్ ట్రయాంగిల్ విత్ ఏబి ఈక్వల్ 3 centimeters and AC equal to 5 centimeters and AD is a median drawn from vertex A to the side BC. Then which of the following is correct? AD is always greater than 4 centimeters but less than 5 centimeters. ఓకే, మనం ఏంటంటే ముందు చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఈ మీడియన్ 2 times చేసినా సరే రెండింటి సమ్ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఏబీ ప్లస్ ఏసీ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఏబీ ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ 2AD. ఏడీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4 బట్ లెస్ దాన్ 5. ఇప్పుడు గ్రేటర్ దాన్ 4 అన్నాడు. ఇప్పుడు 2 into 4 అంతా, ఇప్పుడు 3 + 5 అంతా 8 ఈజ్ గ్రేటర్ దాన్ 2AD అన్నాడు. ఇప్పుడు ఏడీ వాల్యూ మీకు 4 ఉందంటే 2 4 8, 8 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూడండి, ఏడీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు ఏడీ అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే, అండ్ 2 5 10, 8 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది కండిషన్ ప్రూవ్ అవ్వట్లేదు. కాబట్టి ఇది రాంగ్. ఏడీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 4. లెస్ దాన్ 4 ఉంటేనే మనకు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఏడీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 4 centimeters. నన్ ఆఫ్ ది అబవ్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మన ఫార్ములా ఏం చూడండి, ఇఫ్ ఏబిసి ఇది ట్రయాంగిల్ ఏడిబిఈ బిఈసిఎఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఏడి ప్లస్ బిఈ ప్లస్ సి ఈజ్ లెస్ దాన్, ఇదే కరెక్ట్, మనకు ఆబ్వియస్ తెలిసిపోతుంది. ఎందుకంటే పెరిమీటర్ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ మీడియన్స్. ఇక్కడ రివర్స్ ఇచ్చేంత కండిషన్, సమ్ ఆఫ్ ఆల్ మీడియన్స్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ పెరిమీటర్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 69 క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ సైడ్స్ is 64 centimeters. Find the sum of square of all 3 medians. మనకు తెలిసింది 3 of sum of squares of all sides is equal to 4 of sum of squares of all medians. కాబట్టి sum of squares of all medians 64 ఆల్రెడీ ఇచ్చాడు, ఈక్వల్ టు 4 into sum of squares of all 3 medians. దీన్ని x అనుకోండి. ఇప్పుడు 4 into x, 4 1 4 16 3 16 48 ఈక్వల్ టు x. మీకు ఇది ఫార్ములా గుర్తుంది లేదు, మళ్ళీ ఒకసారి రాసి చెప్తుంది చూడండి. 3 of AB square plus BC square plus CA square equal to 4 of AD square plus BE square plus CF square. AD BE CF మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఫార్ములా. ఆ ఫార్ములా ఇక్కడ వేసి మనము దాన్ని కనుక్కున్నాం. x ఈక్వల్ టు 48. ఆప్షన్ ఏ. G is the centroid of triangle ABC. If the length of the sides of triangle ABC are 8, ఇది 10, ఇది 12 అనుకోండి. మనకి ఏది అనుకున్నా సంబంధం లేదు. దెన్ ఫైండ్, మనం ముందు ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసుకున్నాం. ఏంటి? 3 of AG square plus BG square plus CG square ఈక్వల్ టు AB square
ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ 3 of ఏజీ స్క్వేర్ 3 ఇంటూ ఇది నెక్స్ట్ అనుకోండి ఏబీ స్క్వేర్ 8 స్క్వేర్ 64 10 స్క్వేర్ 100 12 స్క్వేర్ 144 మీకు మొత్తం కలిసి ఎంత వస్తుంది 244 308 వస్తుంది. అంటే x ఈక్వల్ టు 1/3 ఇంటూ 308 మనకి ఎలాగ ఇచ్చాడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో దీన్ని కన్వర్ట్ చేద్దాం. 3 1 3 0 30 3 2 6 2 102 and 2/3 ఇది దీని ఆన్సర్. M is the midpoint of the side BC of triangle ABC. అంటే ఇది ఆటోమేటిక్గా అర్థమవుతుంది AM అనేది మీడియన్ అని. ABC M is the midpoint అన్నాడు కాబట్టి AM అనేది మీడియన్. ఏరియా ఆఫ్ ABM is 18 centimeters square. ఏరియా ఆఫ్ ABC అడుగుతున్నాడు. మనకు తెలుసు మీడియన్ అనేది ఆ ట్రయాంగిల్ ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది 18 ఉంటే ఇది 18 ఉంటుంది. మీకు టోటల్ ABC ఎంత ఉంటుంది 36 ఉంటుంది. ఈజీ క్వశ్చన్. 71C చూడండి SSC CHSL 20 అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ 72 క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC there are 3 points PQ on side BC. ఓకే దీనికి మనం పెద్ద డయాగ్రామ్ కొంచెం వేసుకుందాం. లాస్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి ఇది. దీంతో మన మీడియన్ కంప్లీట్ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 3 points PQR on side BC. మన BC కొంచెం పెద్ద సైడ్ కావాలి కాబట్టి మనం వేసుకున్నాం ABC PQR such that BP equal to PQ equal to QR equal to RC if G is a centroid. G అనేది centroid అన్నాడు. Find the ratio of area of PGR to the area of ABC. Area of PGR is to area of ABC. దీన్ని మీరు ఎలా కనుక్కుంటారంటే ఇప్పుడు ఏ సెంట్రాయిడ్ అన్నాడు. ఏ సెంట్రాయిడ్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇది క్యూ అంటే ఇది 2 అనుకుంటే ఇది 2 ఉంటుంది, ఇది 2 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. కాబట్టి దీంట్లో మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఇది మొత్తం 4, ఇది మొత్తం 4 కాబట్టి ఇది మిడ్ పాయింట్ మనకు అవుతుంది. కాబట్టి ఏక్యూ అనేది మీడియన్ అవుతుంది. దీంట్లో జీ ఉంది మనకి ఏజీ చూడండి జీ అనేది ఇక్కడ ఉంది మనకి అక్కడ ఏమడిగాడు PGR అడిగాడు. ఇక్కడ మీరు మీ యొక్క ఇమాజినేషన్ యూజ్ చేయాలి. బేసిక్గా అయితే ఇది కూడా ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది కూడా ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ ఏమవుతుందో చూడండి ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్ కూడా అంతే ఉంటుందా, ఎందుకంటే ఇది మీడియన్ కాబట్టి ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటే ఈ ట్రయాంగిల్ అంతే ఉంటుంది. కాబట్టి 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 వేసుకుందాం, ఇక్కడ 2 వేసుకుందాం అంటే ఏరియా 2 అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఈ ట్రయాంగిల్లో మొత్తం ఎంత, ఈ ట్రయాంగిల్ మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 4 అవుతుంది. 4 అవడం పక్కన పెట్టండి కానీ ఇది దీనికి మీడియన్ కింద పనిచేస్తుంది. ఇది మిడ్ పాయింట్ కదా దీనికి, ఇది ఇప్పుడు మీడియన్ కింద పనిచేస్తుంది. అప్పుడు ఇది 2 అయితే ఇది కూడా 2 ఉంటుంది. అప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి ఈ ట్రయాంగిల్ ఇది మీడియన్ కింద పనిచేస్తుంది. ఇది 2 అయితే ఇది కూడా 2 ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆ తర్వాత మీరు ఇప్పుడు బిగ్ ట్రయాంగిల్ చూడండి, మీకు అంతా ఇక్కడ ఇమాజినేషన్ ఉపయోగించాలి మీరు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూసుకుంటే బిగ్ ట్రయాంగిల్లో ఇది మీడియన్ కింద పనిచేస్తుంది, ఎందుకంటే ఇది సెంట్రాయిడ్ కాబట్టి ఇది సెంట్రాయిడ్ సారీ ఇది మీకు సెంట్రాయిడ్ కింద పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే
ఇది 2 పార్ట్స్ నార్మల్గా, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్ 2 ఉంటే అక్కడ మీకు బేసిక్గా ఒక ట్రయాంగిల్ గీస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇది ఒక సెంటర్డ్ అనుకోండి, అదే ఇది ఒక మీడియన్ అనుకోండి. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. సారీ, ఈ క్వశ్చన్ నాకు థాట్ ఆడదు, అందుకే కొంచెం చూశాను. 1 మినిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోండి, ఏక్యూబి తీసుకుంటే ఇది జీ ఉంది కదా, ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్స్ మనకు తెలుసు. ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసారనుకోండి, ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్ ఉంటుంది. మనకి ఈ రెండు ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి? ఎందుకంటే ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, అంటే ఇది ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఏరియాస్ అనేది ఈక్వల్ అవుతుంది. అయితే ఈ రెండు ఏరియాస్ అనేది 2:1 రేషియోలు ఉంటే ఈ లోపల ఏరియాస్ కూడా 2:1 ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, ఇది 4 ఉంది, అంటే ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్ ఉండాలి. ఇది 1 పార్టే 4 ఉంటే ఇది 2 పార్ట్స్ ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ 1 పార్టే 4 ఉంటే ఈ 2 పార్ట్స్ 8 ఉంటుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ పీజీఆర్ ఏరియా పీజీఆర్ అంతా 4. ఏబీసీ కౌంట్ చేయండి. 8 + 2 10, 10 + 2 14, 14 + 14 8 + 2 10, 10 + 2 12, 12 + 12 24, 4 1 4 6, 1:6 is the answer. మీ 73 క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ AD is the median and G is the point on AD such that ఇది 2:1 అన్నాడు. ఓకే, దెన్ ఏరియా ఆఫ్ ఏబీజీ టు ఏరియా ఆఫ్ ఏబీసీ మీకు తెలుసు, ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుందండి, ఆటోమేటిక్గా 3 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమడిగాడు? ఏబీజీ అడిగాడు. ఏబీజీ యొక్క రేషియో ఎంత? 2:, ఏబీసీ ఎంత? 2 + 1 3, 3 + 3 6, 2:6 అంటే 1:3 అనేది మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ డి. దీంతో మన సెంటర్ టాపిక్ కూడా అయిపోయింది. దీంతో మన సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్స్తో కలుసుకుందాం. లాస్ట్ టైం తెలిసి ఒక బ్రో క్వశ్చన్ అడిగారు అనుకుంటా. ఆ క్వశ్చన్ మీకు డిస్ప్లే చేసి మళ్ళీ నేను చేసి చూపిస్తాను. 1 మినిట్. లాస్ట్ టైం మనకు ఒక బ్రో క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఆ క్వశ్చన్ చూసుకుంటే అది 6th క్వశ్చన్ అంట. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ AD is a median. Bisectors of ADB and ADC meet AB and AC at E and F respectively. Okay, మనం న్యూ పేజ్ చేద్దాం. ABC is a triangle అన్నారు. ఓకే, ABC ట్రయాంగిల్. ఇప్పుడు AD అనేది మీడియన్, అంటే ఇది ఈక్వల్ టు ఇది. Bisectors of ADB and ADC meet AB and AC at ADBకి ఓకే, దీని యొక్క బైసెక్టర్స్, యాంగిల్ ఏడీసీ బైసెక్టర్స్. E and F, ఇది F మీట్ అయింది అన్నారు. ఓకే, ఇఫ్ రేషియో ఆఫ్ AE ఈజ్ టు BE ఈక్వల్ టు 4, 3:4, ఇది 3 అంట, ఇది 4 అంట. రేషియో ఆఫ్ EF ఈజ్ టు BC, మనకి EF రేషియో BCకి EFకి రేషియో అడిగారు. చూడండి, సరిపోయింది ఇదంతా. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే EF ఈజ్ టు BC, ఇక్కడ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ మీరు యూజ్ చేయాలి. మనం చెప్పుకున్నాం యాంగిల్ బైసెక్టర్ దగ్గర ఈ ట్రయాంగిల్లో ఇది 4 ఉంటే ఇది కూడా 4 ఉంటుందని. సారీ, ఇది 3:4 ఉంటే ఇది చూడండి ఎలా ఉంది కదా.
ఇది 3:4 అంటే ఈ మొత్తం కూడా 3:4 ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం యాంగిల్ బైసెక్టర్ దగ్గర. ఆ తర్వాత ఇది 3:4 ఉంటే ఇది 4 ఉంటే ఇది కూడా 4 ఉంటుంది. ఇప్పుడు ఇది యాంగిల్ బైసెక్టర్. దీనికి ఈ రేషియో అనేది 3:4 ఉంటే దీన్ని కూడా 3:4 గా డివైడ్ చేస్తుంది. మనకి అక్కడ ఏమడిగాడు, EF:BC. మనకి ఈ లైన్ అడిగాడు, ఈ లైన్ BC. ఆ బ్రో మనకు అడిగిన డౌట్ ఏంటంటే ఇక్కడ BC అనేది 8 కదా, ఈ 3:8 ఆన్సర్ అవ్వదా అని అడిగారు. కానీ చూడండి బ్రో, ఇక్కడ మనకి ఈ లైన్ అనేది ఇవ్వలేదు. EF లైన్ వాల్యూ మనకు తెలియదు. మనకి AD వాల్యూ తెలుసు, EF లైన్ వాల్యూ అని మనకు తెలియదు. కానీ ఇది కూడా 8 అని తీసుకోకూడదు. మనం టోటల్ 8% తీసుకోకూడదు. దీని రెస్పెక్ట్గా ఇది ఎలా ఉంటుందని తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడే మనము సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ABC తీసుకోండి, AEF తీసుకోండి. సిమిలారిటీ ఎలా ప్రూవ్ చేస్తారంటే సైడ్స్ అనేవి సిమిలర్ రేషియో ఉంటాయి. ఇప్పుడు అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఇది కామన్ యాంగిల్, ఇక్కడ ఇది ఆబ్వియస్గా ఈక్వల్గా ఉంటుంది, అది మీకు తెలిసిందని. ఆ తర్వాత ఇది చూస్తే ఇక్కడ ఇది మిడ్ పాయింట్ కింద అంటే ఈ రేషియో ఈక్వల్ టు ఈ రేషియో, ఈ రేషియో ఈక్వల్ టు ఈ రేషియో. అంటే ఇది మీరు అక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అండ్ మిడ్ పాయింట్ థియరం దాన్ని నేర్చుకుంటారంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్లో. అప్పుడు EF ఈజ్ ప్యారలల్ టు BC అని ఉంటుంది. కాబట్టి ఇది ట్రాన్స్వర్స్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది, ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. అప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంటుంది. కాబట్టి దాని యొక్క సైడ్స్ యొక్క రేషియో కూడా సిమిలర్గానే ఉంటుంది. అప్పుడు చిన్న ట్రయాంగిల్ ఇది AEF అనుకోండి, ఇది పెద్ద ట్రయాంగిల్ ABC అనుకోండి. కరస్పాండింగ్ సైడ్స్ మనం తీసుకోవాలి. ఇది ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఎలా తీసుకుంటారంటే AE బై దీనికి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది కూడా ఇక్కడ తీసుకోండి AB. అలానే EF బై BC ఈక్వల్ టు AF బై AC. AE వాల్యూ ఎంత 3, AB వాల్యూ AB అంటే ఇది మొత్తం 7 ఉంది, 7 ఈక్వల్ టు EF వాల్యూ మనకు తెలియదు, BC వాల్యూ మనకు తెలియదు. AF వాల్యూ ఎంత 3, ఇది మొత్తం 7 ఉంది, 3/7. EF బై BC ఈక్వల్ టు 3/7. ఇదే మన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో మన సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు చెప్పినట్టు నెక్స్ట్ సండే లోపు మొత్తం జామెట్రీ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. మన ఛానల్కి ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.